రాష్ట్రంలో బనకచెర్ల గురించి ఒక పక్క మాటకు మాట నేను రెడీగా ఉన్నాను, చర్చలకు సిద్ధంగా ఉన్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అండ్ మరో కోణంలో ఫోన్ ట్యాపింగ్, కవిత ఫోన్ కేటీఆర్ ట్యాప్ చేయించాడు అనేది చాలా బర్నింగ్ ఇష్యూ అవుతోంది, బాగా ట్రోల్ అవుతోంది. దాని మీద షర్మిల స్పందించింది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న స్పందించడం జరిగింది. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? షర్మిల ఫోన్ నేను ట్యాప్ చేయించాను, నాకేం సంబంధం, తను తెలంగాణలో పార్టీ పెట్టింది, సో వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, నాకేం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి కొట్టిపడేసినారు. అండ్ అట్లాగే 650 మంది కాంగ్రెస్ నాయకులవు ఒక పక్క 650 మంది కాంగ్రెస్ నాయకులవు జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. మరోపక్క కేటీఆర్ మీద ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతమైనటువంటి ట్రోల్ నడుస్తున్నాయి. ఒకటి, కేటీఆర్ హలో అంటాడు, ఒక సీన్ రామ్ చరణ్ రకుల్ సీన్ పెట్టేసి ఆ సీన్ ప్లే అవుతూ ఉంటుంది, పక్కన అక్కడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మళ్ళా దాన్ని మిక్స్ చేసేసి మీమ్స్ చేసి కేటీఆర్ వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నట్టు, నా ఫోన్ ట్యాప్ అవుతుంది కేటీఆర్ వింటున్నాడు అని చెప్పి అద్దం మీద రాస్తున్నట్టు భలే క్రియేట్ చేస్తున్నారు. అండ్ అట్లాగే అర్ధరాత్రి కేటీఆర్ ఎక్కడికో పోయిండని, హీరోయిన్ ఇంటికి పోయిండని మొన్ననో ఆమె బయటికి రాలేదని, ఎవరో తెలియక సెక్యూరిటీ ఆపేసిండని, చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేసిండ్రని, అప్పుడు హీరోయిన్ బయటికి వచ్చినాక కేటీఆర్ని లోపల తీసుకెళ్ళిందని, ఇటు రేవంత్ రెడ్డి ఏమో గూఢాచారితనం చేస్తున్నాడని, బైక్ మీద ఒక ఫోటో పెట్టేసి ఏ పిక్చరు హెల్మెట్ పెట్టేసి రేవంత్ రెడ్డికి గూఢాచారి ముసుగులో తిరుగుతూ ఉన్నాడు రోడ్ల మీద అని చెప్పి, ఇదంతా ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఒకరికొకరు కాంపిటీషన్ పెట్టుకొని ఒకరికొకరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ విషయంలో బలయ్యేది ఎవడరా నాయన ప్రజెంట్ అంటే మాటికి సమంత పేరు, మాటికి రకుల్ పేరు తీసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ రకుల్కి మ్యారేజ్ అయిపోయింది, సమంత తన జీవితం తనేదో బతుకుతూ ఉంది. సో మాటికి మీ ట్రోల్స్ మధ్యలో వీళ్ళని లాగుతూ ఉన్నారు. ఎస్, అఫ్కోర్స్ చాలాసార్లు మాట్లాడాలి కానీ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. హీరోయిన్లు పేరు లేకుండా చేసినా బాగుండు. ప్రతిసారి అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా వీళ్ళ పేర్లు పెట్టి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. కొద్దిగా హీరోయిన్స్ మీద మీమ్స్ ఆపితే బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. అండ్ ఇదంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి పని. నేను అంటా ఉన్నాను, కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల వైపు మీరు చూడాలనుకుంటే, మీ కాంపిటీషన్ ప్రజా సమస్యలు మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయండి, ప్రజా సమస్యల్ని తీసుకోండి. రైతు భరోసా అందరికి పడలేదు, వీళ్ళేమో టింగ్ అని మోగిందంటారు. అక్కడ చూస్తేనేమో రైతు భరోసా చాలామందికి రైతు భరోసా పడలేదు, రైతు భరోసా రాలేదండి చాలామందికి. మరి వాళ్ళెవరితో చెప్పుకోవాలి పోయి? ఒక ఈదురుగాలులు వస్తున్నాయి, చెట్లు కొట్టుకపోతున్నాయి, పంట కొట్టుకపోతుంది, రానున్నది వర్షాకాలము, ఎక్కడ గొంగలు అక్కడే వేసినట్టు ఉన్నది. ఊర్లలో పోతే ఇప్పుడు ఇంకొన్ని రోజుల పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి బరాబర్. రైతు భరోసా పూర్తయినాకనే నోటిఫికేషన్ రిలీజ్. ఆ ఉద్దేశంతోనే రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇమీడియట్గా, మన బాండ్స్ తాకట్టు పెట్టి మరి. సో ఇట్లా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అవినీతి జరుగుతూ ఉంది, ల్యాండ్స్ అమ్ముకుంటున్నారు, మార్కెట్ డౌన్ అయిపోయింది, ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు రియల్ ఎస్టేట్లో. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వేల కోట్లు, వందల కోట్లు పరోక్షంగా మినిమం ఒక 50 లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అది ప్లంబర్లు అయితేనేమి, కూలి పనులు అయితేనేమి, మేస్త్రీలు అయితేనేమి, కార్పెంటర్లు అయితేనేమి, ఎలక్ట్రీషియన్లు అయితేనేమి, హార్డ్వేర్ బిజినెస్ అయితేనేమి,
లేకపోతే ఇంటీరియర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి పరోక్షంగా వీళ్ళ బిజినెస్లు దెబ్బతిన్నాయి. మాట్లాడితే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వర్సెస్ గవర్నమెంట్ వర్సెస్ ఫోన్ ట్యాపింగ్. ఇదంతా 6 గ్యారెంటీలు ఎప్పుడు నువ్వు తీసుకొచ్చి నీకు అరెస్ట్ చేసే దమ్ములున్నాయా? నీకు ఆ దమ్ము లేదు, అరెస్ట్ చేయవు. బహిరంగంగా వాళ్ళే చెప్తురు ఫోన్ ట్యాపింగ్ చేసినామని ప్రెస్ మీట్ పెట్టి. దాన్నే సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేసేయచ్చు కదా. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయించుకున్నారు కదా. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? ఎందుకు అరెస్ట్ చేయట్లే? అరే బాబు, నేను ఇట్లనే నడుస్తా, ఎట్లా నీ మీద బురద తల్లింది కదా, దీన్ని కొనసాగించు. ప్రజలు అయితే ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకేమన్నా విషయాలు మాట్లాడుకోవాలి, మనం ఇవ్వడం కూడా పని చేయొద్దు, మీరు డైవర్ట్ చేయండి ఇష్యూని అని చెప్పి ఇష్యూ మాట్లాడుతున్నారు.